సంగారెడ్డి జిల్లా కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. కొల్లూరులో 9 ఎకరాలకు పైగా కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రికి రాత్రే 200 మందికి పైగా ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్న కబ్జాదారులు కంటైనర్, నేమ్ బోర్డులు అలాగే రేలింగ్ పైపులతో, డీసీఎం ట్రాలీలతో హడావిడి పెంచారు. జేసీబీల సహాయంతో ప్రహారీ గోడలను తొలగించి రేలింగ్ పైపులను పాతారు. అండ్ సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలేసి వచ్చిన దుండగులు మరో వాచ్మెన్ దంపతులపై కూడా దాడి చేసి చంపుతామని బెదిరించారు. అండ్ సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు రాత్రికి రాత్రే దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులు మీరు బయటికి వెళ్ళిపోండి, లాక్ వేయండి అని అన్నారు. అంటే పిల్లగానికి జ్వరం వచ్చింది, నేను తినబెట్టినాక వెళ్తాను అన్నాను. చపాతీ చేసి తినబెట్టినాక తినబెట్టిరు కదా మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే నేను మా సారాలకు ఒక్కసారి ఫోన్ చేయండి, సరే వెళ్తాం మేము అని అన్నా. సార్ అంటే మీ సారాలకు అంతా తెలుసు, మేము వచ్చింది గిట్ట అంతా తెలుసు, మీ సారాలకు తెలుసు, మీరు వెళ్ళి ప్యాక్ చేయండి అని అన్నారు. అప్పుడు అంటే మేము ఎందుకు చేయాలంటే కొట్టిరు సార్, నన్ను కొట్టిరు. మా ఆయన రాలేటప్పటికి కొడుతున్నారు, మా ఆయనని కొట్టిరు బాగా. ఆడలు మొగలు కొట్టిరు మా ఆయన. 30 మంది వచ్చారు సార్. ఏమంటారు వాళ్ళు, ఎందుకు మిమ్మల్ని కొట్టారు? ఎందుకు అని అడిగిన సార్, నేను అడిగిన మీరెవరు, ఎందుకు వచ్చిర్రు, ఏంది, మాకేం భయం లేదు, మీరు దొంగలు కాబట్టి మీరు సరిగ్గా చెప్పండి, ఎందుకు వచ్చిర్రు, ఏం పని మీద వచ్చిర్రు అని అడిగిన సార్. నేను అడిగిన, మీరు దొంగలు అయితే గట్టిగా మాట్లాడితే నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అన్నారు. నాకేం భయం లేదు, ఇంకా గట్టిగానే మాట్లాడతాను నేను అని అన్నప్పుడు ఇంకా కొట్టిరు సార్. ఎందుకు వచ్చినామని చెప్పారు వాళ్ళు? ఎందుకు వచ్చినామని చెప్పలేరు సార్, మేము గీళ్ళము అని చెప్పలేరు సార్. సరే వస్తామని సార్, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము, ప్యాక్ చేయండి, ప్యాక్ చేయకపోతే అందరిని పిల్లల్ని అందరినీ పోసేస్తాం, చంపేస్తామని అన్నారు సార్.